శ్రీ గురుదత్త జయ గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభాయ నమః. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ, ఇవాళ మనం భగవద్గీత 11వ అధ్యాయంలో 35వ శ్లోకం నుంచి మనం స్మరణం చేసుకుంటున్నాం. ఏమిటది? విశ్వరూప సందర్శన యోగం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి. 35వ శ్లోకం ఏమిటి? యాతశ్రుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వే సమాన కిరీటి. కృతాంజలి ర్వేపమానః కిరీటి. నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీత ప్రణమ్య. రెండవసారి ఏతశ్రుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వే సమానః కిరీటి. నమస్కృత్వా భూయ ఏవః కృష్ణం సగద్గదం భీత ప్రణమ్య. అంటే సగద్గదం అంటే గద్గదం స్వరంతో శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు. ఏమిటన్నాడు? ఈ మాటలు విన్న అర్జునుడు చేతులు జోడించి వినయంగా వణికిపోతూ నమస్కారం చేస్తూ ఎంతో భయపడుతూ నోటిలోంచి నాలుక తట్రబడుతూ మాట్లాడలేక అలాగా స్థాణువుగా నిలబడ్డాడు. 36వ శ్లోకం. స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ హృష్యత్మనరుజత్యతే చ. స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ ప్రహృష్యతి అనురచ్యతే చ. రక్తాంసి భీతాని దిశః ద్రవంతి సర్వే సమస్యంతి చ సిద్ధసంగాః. చూడండి 36వ శ్లోకం. స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ ప్రహృష్యతి అనురచ్యతే చ. రక్తాంసి భీతాని దిశః ద్రవంతి సర్వే సమస్యంతి చ సిద్ధసంగాః. అంటే ఇక్కడ ఇది సముచితము. నమస్యంతి, నీకు నమస్కారం చేసుకుంటూ, సిద్ధసంఘ అంటే సిద్ధ సముదాయాల వాళ్ళు, రాక్షసులంతమంది కూడా నలుదిక్కులు పారిపోతూ ఉంటే అంతర్యామి నా నామగుణ ప్రభావాలు ఎవడైతే కీర్తిస్తూ విశ్వమంతా మిక్కిలి హర్షిస్తున్నది నీ కోసము అని. 37వ శ్లోకం. 37వ శ్లోకం. కస్మాత్ చ తే స నమేరన్ మహాత్మాన్ ఘరీయసే బ్రాహ్మణోప్యాధికర్త్రే అనంతదేవీశ జగన్నివాసత్వమక్షరం సదసత్తస్తరం యత్. కస్మాత్ తే న అమేరన్ మహాత్మన్ ఘరీయసే బ్రాహ్మణోప్యాధికర్త్రే అనంత దేవేశ జగన్నివాసత్వమక్షరం సదసత్ తత్పరం యత్. అంటే తత్ అంటే తత్వం ఏవ అసి, అది నువ్వే. శాశ్వతమైనటువంటి సచ్చిదానంద పరమతత్వం ఏదైతే ఉందో, వాటి అన్ని గుణగణాలు అన్నీ నీలోనే ఉన్నాయి. సర్వశ్రేష్ఠుడివి, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మకే మూలకారకుడివి. కాబట్టి వాళ్ళంతమంది కూడా, సిద్ధాదులంతమంది కూడా నీకు నమస్కారం చేయకుండా ఎలా ఉంటారయ్యా? అనంత దేవేశ జగన్నివాస అని అర్జునుడు అంటున్నాడు. 38వ శ్లోకం. 38వ శ్లోకం ఏమిటి? మాదిదేవ పురుష పురాణస్వమస్య విశ్వస్య పరం నిధానం వేత్తాపి వేద్యంచ పరంచ ధామ త్వయా తతం విశ్వమాన అనంతరూపః. త్వమాదిదేవః పురుషః పురాణస్త్వమస్య విశ్వస్య పరం నిధానం వేత్త అపి వేద్యంచ పరంచ ధామ త్వయా తతం విశ్వ అనంతరూప. పరమాత్మ తాలూకా దివ్య రూపాన్ని చూసి ఉద్వేగం ఆపుకోలేకపోతున్నాడు అర్జునుడు. ఇంకా పరమాత్మ తాలూకా వైదుష్యాన్ని వర్ణిస్తున్నాడు. ఏమిటిది? సనాతన స్వరూపుడైనటువంటి అనంతరూప,
సనాతన స్వరూపుడివి, జగత్తుడికి సదా పరమాశ్రయుడివి, సర్వజ్ఞుడివి, సర్వవేదవేద్యుడివి, పరంధాముడివి. ఈ ఈ వినీలాకాశంలో ఉన్నటువంటి ఈ విశ్వానికే అంతా కూడా నీ చేత మొత్తం పరిపూర్ణమై ఉన్నది. 39వ శ్లోకం. వాయు యమ అగ్ని వరుణ శశాంక ప్రజాపతిత్వం ప్రపితామహ చ నమః నమః తే అంతు సహస్రకృత్వా పునశ్చ భూయ అపి నమః నమస్తే. నమో నమస్తే అంటే నువ్వు వాయుదేవుడివి, యముడివి, అగ్నివి, వరుణ, చంద్రుడా, ప్రజాపతి అయినటువంటి బ్రహ్మకి జనకుడివి. బ్రహ్మకును కూడా జనకుడివి నువ్వు. నీకు వేల కొలది నమస్కార పరంపరలగుగాక అని అర్జునుడు గద్గద స్వరూపంతో మాటల రాకుండా ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా చెప్పుతున్నటువంటి మాటలు. నమః పురస్తాదధ పృస్తస్తస్తే నమో అస్తుతే తే సర్వత ఏవ సర్వ అనంత వీర్య అమిత విక్రమస్త్వం సర్వం సమాప్నోసి తతో అసి సర్వ. అంటే అనంత సామర్థ్యము కలగలిగినటువంటి ఓ శ్రీకృష్ణ, నీకు ఎదురుగా ఉండి వెనక నుండి నమస్కారం చేస్తున్నాను సర్వాత్మ. నువ్వు అన్ని వైపులకి నమస్కారాలయ్యా, ఏ దిక్కున చూసినా నువ్వే ఉంటున్నావు అని చెప్తున్నాడు. 41వ శ్లోకం. 41వ శ్లోకం. సకేతి మత్వా ప్రసభం యదుక్తం ఏ కృష్ణ ఏ యాదవ ఏ సకేతి అజానత మహిమానం తవేదం మయా ప్రమాదాత్ప్రణయేన వాపి. చూడండి, ప్రమాదాత్ప్రణయేన వాపి అంటే ఇక్కడ అప్రమేయం ఉంటే స్వరూపుడమైనటువంటి నువ్వు, ఇక్కడ ప్రమాద అంటే అసి నీ తాలూకా మహిమ తెలుసుకోలేకుండా తొందరపాటుగా పొరపాటు కానీ ఈ కృష్ణ ఏదవ ఓ యాదవ ఓ మిత్రమా అని కానీ తొందరపాటుగా పలకడం నేను పలికి ఉండవచ్చు. హాస్యానికైనా ఆహార విహారాల పట్ల కానీ శయ్యాసనాలపై ఉన్నప్పుడు కానీ ఏకాంతంలో ఉన్నప్పుడు కానీ మిత్రుల మధ్య కానీ నువ్వు కించపరచబడి ఉండవచ్చును. ఆ అపరాధాలన్నింటికి నీ అప్రమేయ స్వరూపుడైనటువంటి నిన్ను నేను క్షమించమని వేడుకుంటున్నానయ్యా. పొరపాటున తెలియక నీ విశ్వరూప సందర్శన యోగంలో నీ తాలూకా విశ్వరూపం నువ్వు ఇంత అనంతశయనుడు అని తెలియక నేను పొరపాటున అన్నాను. దయచేసి నన్ను క్షమించు. ఏదైనా పొరపాటుని నీ పట్ల కానీ నేను ఒకవేళ ఏదైనా నోరు జారి ఏదైనా అంటే మాత్రం నన్ను క్షమించవయ్యా అని చెప్తున్నాడు. ఇది 42వ శ్లోకం. 42వ శ్లోకం ఏమిటి? 42వ శ్లోకం యచ్చాహ సకాయితి మత్వా ప్రసభం యత్ ఉక్తం హే కృష్ణ హే మాధవ హే సఖీతి. యచ్చాహ సహసార్ధ సత్కృతో అసి విహారశయ్యాసన భోజనేషు. ఇది అయిపోయింది 42వ శ్లోకం. 43వ శ్లోకం. పీతా అపి బులోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యచ్చ గురుర్గిరియాన్ న త్వత్పము అస్తభ్యధికః కుతో అన్యో లోకత్రయే అస్య ప్రతిమ ప్రభావ. చూడండి, పితా అసి లోకస్య చరాచరస్య త్వం అస్య పూజ్య చ గురు గరీయాన్ స్న త్వత్పమః అస్తి అభ్యధికః కుతః అన్యః లోకత్రయే అపి అప్రతిమ ప్రభావః. ఓ అనుపమ ప్రభావ, ఈ సమస్త చరాచర జగత్తుకు నువ్వే తండ్రివి, నువ్వే పూజ్యుడివి. చనువుతో తిరిగినప్పుడు పొరపాటున నేనేదైనా నా వల్ల జరిగినప్పుడు నన్ను దయచేసి క్షమించవయ్యా అని కోరుకుంటున్నాడు.
44వ శ్లోకం. 44వ శ్లోకం. తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయత్వా మహామీసమీఢ్యం పీతేన పుత్రస్య నకే సకేవ సఖ్యు ప్రియమార్హసి దేవసోఢుం. అంటే ఇక్కడ నా అపరాధాలన్నింటినీ క్షమించడానికి తగినవాడవి కాబట్టి నా శరీరం నీ పాదముల కడ్డ విడి సాష్టాంగంగా ప్రణమిల్లుతున్నాను. స్తవనీయుడివి సర్వేశ్వరుడైనటువంటి నువ్వు నా యందు ప్రసన్నుడవటమే నిన్ను ప్రార్థిస్తున్నాను. దేవా, కుమారుడు తండ్రి క్షమించినట్లు మిత్రుడు క్షమించినట్లు భార్యని భర్త క్షమించినట్లు నా అపరాధాలు నువ్వు క్షమించవయ్యా అని అడిగాడు. 45వ శ్లోకం. అదృష్టపూర్వం హృషితో అస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యధితం మనో మే తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. అంటే మనువు ఎన్నడూ చూడనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఆ రూపాన్ని చూసి మునుపెన్నడూ చూడనటువంటి ఎప్పుడూ చూడలేనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఈ విశ్వరూపాన్ని చూడంగానే భయంతో నా మనస్సు కలవరపాటు పొందింది. చతుర్భుజయుక్తుడమైనటువంటి విష్ణు రూపంతో ఈ దర్శనాన్ని చూసిన తర్వాత నేను తట్టుకోలేను. ఏ జగన్నివాస, నా పట్ల ప్రసన్నుడు కావయ్యా అని అడిగాడు. 46వ శ్లోకం. కిరీటినం గజనం చక్రహస్తం ఇచ్చామి త్వం ద్రష్టుమహం తదైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహ ప్రభావో భవమిస్వమూర్తే. అంటే కిరీటాన్ని, గదని, శంకుచక్రాన్ని ధరించినటువంటి నేను విశ్వరూపాన్ని చూడుతున్నానయ్యా. ఓ సహస్రబాబు, విరాట్ రూప, చతుర్భుజ రూపాలను నాకు చూపించావు, నేను ఇక తట్టుకోలేను. 46 అయిపోయింది. 47వ శ్లోకం. మయా ప్రసన్నేన తవార్జున వేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాద్యం జన్మే త్వదన్యేన నా అదృష్టపూర్వకం. అర్జున, నీపై ఉన్నటువంటి అనుగ్రహం, నా యోగశక్తి ప్రభావంతో నీకు నా విరాట్ రూపాన్ని ప్రదర్శించాను. అది చాలా తేజోమయమైంది, అనంతమైనది, అద్యమైంది. దీన్ని నువ్వు తప్పక ఇంతకుముందు మరి ఎవరు చూడలేనటువంటి విశ్వరూపం. 48వ శ్లోకం. నా వేదయజ్ఞాధ్యయనై న దానై నచ క్రియాభి నా తపోభిఉగ్రై జయ నైర్నదానై న చ క్రియాభిర్న తపోభిరుగ్రై ఏవం రూప శక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేవ కురు ప్రవీర. అంటే అయ్యా, వేదాధ్యయనం వలన చేయగాని, యజ్ఞ ఆచరణముల చేయగాని, దానముల చేయగాని, కఠోరమైనటువంటి తపస్సాధనాల చేయగాని, తర్వాత తతిమా పుణ్యకర్మల చేయగాని ఈ మానవలోకంలో నా విశ్వరూపం నీకు తప్పకుండా మరెవ్వరికీ చూడశక్యం కాదు. 49వ శ్లోకం. మాతే వ్యధా మాత విమూఢభావో దృష్ట్వా రూపం ఘోరమిజ్యవేదం వ్యపితే అపి ప్రీతమాన పునస్త్వం తదేమే రూపమిదం ప్రవస్య. పులిని ఆడించేవాడికి పులి భయం ఉండదు, కానీ చూసేవాళ్ళకి సత్యంత భయం ఉంటుంది. అలాగే అనంతమైనటువంటి విశ్వం తానే అయినట్టు శ్రీకృష్ణుడికి విశ్వరూపం అంటే భయం ఉండదు, కానీ అర్జునుడికి ఆ విశ్వరూపం కాలస్వరూపంలా కనిపిస్తున్నది. భయానకమైనటువంటి ఆ రూపాన్ని చూసి చేతులు వణికిపోతూనే అచేతనమైన స్థితిలో ఉన్నాడు. రక్తం మనం ఎప్పుడూ చూడం, కానీ ఒక్కసారిగా గాయం నుంచి కారుతూ ఉంటే అంటే కొంతమంది స్పృహ తప్పి పడిపోతారు. అంటే వైద్యులు ఆపరేషన్ చేసిన వాళ్ళకి ఈ మానవ శరీరం పట్ల వాళ్ళకి పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే రక్తాన్ని వాళ్ళు గ్లౌజులు వేసుకుని వాళ్ళు వెంటనే ఎక్కడ కుట్లు వేయాలంటే వాళ్ళు వెంటనే భయం లేకుండా వెంటనే వేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. కానీ అదే వాళ్ళకి అది అలవాటు, కానీ మనకి భయం. చూడని చూస్తే భయం, సంభ్రమం కలుగుతుంది. అర్జునుడు కూడా ఇటువంటి విశ్వరూపాన్ని ఒక్కసారిగా తన మనోభావం మీద చూసేసరికి భయంతో చేతులు కాళ్ళు ఉడికిపోయి నోట్లోంచి మాట రాక తొట్టుపాటు పడుతూ ఉన్నాడు.
అప్పుడు శ్రీకృష్ణుడు అంటున్నాడు, ఎందుకయ్యా భయపడుతున్నావు? ఈ విశ్వరూపాన్ని నువ్వు రోజు చూస్తున్నదే, కాకపోతే నీకు ఇష్టం లేని విషయాలని, నువ్వు కోరుకోని విషయాలని, నీ మనసు అంగీకరించిన విషయాలని ఒక్కసారిగా నాలో చూసేసరికి నీకు భయం, విమూఢ భావన కలిగింది. ఆ భయాన్ని, విమూఢ భావాన్ని విడిచిపెట్టి కొంచెం ఉపశమనం పొందు, నీ కళ్ళు తెరిచి నా పూర్వరూపాన్ని చూడు అని అన్నాడు శ్రీకృష్ణుడు. కాకపోతే రక్తం చూడటం మనం ఎప్పుడూ చూడం, మరణం చూడటం మనకిష్టం లేదు. అలాగా అర్జునుడికి భీష్మ ద్రోణులు చావడం ఇష్టం లేదు, కానీ ఇటువంటి వారు మృత్యుముఖంలోకి వెళ్ళటం చూసి తట్టుకోలేకపోయాడు. ఇది 50వ శ్లోకం. 50వ శ్లోకం. ఇత్యర్జునం వాసుదేవ సదవాక్య స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్య వపుర్మహాత్మా. అంటే ఇక్కడ వాసుదేవుడు ఈ విధంగా చెప్తున్నాడు అర్జునుడికి. తన చతుర్భుజ రూపాన్ని దర్శనమిచ్చాడు. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ సౌమ్య రూపంలో తన శ్రీకృష్ణ పూర్వ రూపాన్ని స్వీకరించి అర్జునుడు భయపడిపోతున్నాడు, ఇంకా తట్టుకోలేడని తన పూర్వ రూపాన్ని యథారూపానికి వచ్చేసాడు. 51వ శ్లోకం అయిపోయి 51వ శ్లోకం. 51వ శ్లోకం. దృష్ట్వా ఇదం మానుషం రూపం తన సౌమ్యం జనార్దన ఇదానిం అస్మి సంవృత్తః సచేత ప్రకృతిం గతః. అప్పుడు చెప్తున్నాడు, జనార్దన, నీ అతి సౌమ్యమైనటువంటి మానవాకృతిని, శ్యామసుందర రూపాన్ని చూసి ఇప్పుడు నా మనస్సు కుదుటపడిందయ్యా. నేను స్వాభావిక సహజమైనటువంటి స్థితిని పొందాను, మనస్సు ఉపశమనం పొందింది అన్నాడు. 52వ శ్లోకం. 52వ శ్లోకం ఏమిటి? సుదూర్దుర్దస్సమిదం రూపం దృష్టవానపి యన్మమ దేవా అస్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. అంటే నువ్వు చూసినటువంటి ఈ చతుర్భుజ రూపం తాలూకా దర్శన భాగ్యం అన్యులకు అత్యంత దుర్లభం. దేవతలు సైతం ఈ రూపాన్ని దర్శించడానికి సదా ఉవ్వెళ్ళి ఊరుతూ ఉంటారు, కానీ వాళ్ళకి కూడా దర్శన భాగ్యం కలగదు సుమి అని చెప్పాడు. 53వ శ్లోకం. నాహం వైదేర్న తపసా నా దానేవ నా చేజ్య శక్య ఏవం విధో ద్రష్టం దృష్టవానపి మాం యదా. అంటే నువ్వు చూసినటువంటి నా చతుర్భుజ రూపం దర్శించడానికి వేద పఠనములచే కానీ, తపశ్చర్యలచే కానీ, దానములచే కానీ, యజ్ఞకర్మలచే కానీ శక్యం కాదు. 54వ శ్లోకం. భక్త్యా త్వనన్యయా శక్య అహమ్మేవ విదో అర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టిం చ పరంతపః. అంటే ప్రవేశం, ఏకీభావ స్థితిని పొందడానికి, నా చతుర్భుజ రూపాన్ని ప్రత్యక్షంగా చూడటానికి, తత్వజ్ఞానాన్ని పొందడానికి, ఏకీభావ స్థితి పొందడానికి అనన్య భక్తి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. 55వ శ్లోకం ఏమిటది? మత్కర్మకృత్ మత్సరమః మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః సహ మాం ఏతి పాండవః. అంటే మత్పరాయణ ఎవడైతే నా కోసం కర్తవ్య కర్మలను ఆచరిస్తూ మత్పరాయణుడవుతాడో, నా పట్ల భక్తి శ్రద్ధలు కలిగి నా నామాన్ని నాలుక యందు నడయాడుతూ ప్రాపంచిక విషయాల యందు ఆసక్తి రహితుడో విడిచిపెడతాడో, సమస్త ప్రాణుల యందును వైరభావము లేకుండా ఉంటాడో, అటువంటి అనన్య భక్తియుక్తుడు నన్ను పొందుతాడు. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి. అయ్యా 11వ శ్లోకం, 11వ అధ్యాయం తాలూకా ఫలశ్రుతి. ఈశ్వరుడు పార్వతీతో చెప్తున్నాడు. గీతా వర్ణనతో సంబంధం కలిగినటువంటి కథ విశ్వరూప సందర్శనం అనేటువంటి 11వ అధ్యాయం తాలూకా పావన మహత్యాన్ని జాగ్రత్తగా విను. ఓ విశాలాక్షి, ఈ అధ్యాయం తాలూకా మహత్యాన్ని పూర్తిగా వివరించాలంటే నా తరం కూడా కాదు. ఎందుచేతనంటే దీనికి సంబంధించినటువంటి వేలాది కథలు ప్రసిద్ధిలో ఉన్నాయి. వాటిలో ఒకటి మాత్రమే నీకు వివరిస్తున్నాను అని మహాదేవుడైనటువంటి ఈశ్వరుడు భార్య అయినటువంటి పార్వతీదేవికి చెప్తున్నాడు. ప్రణీతా నదీ తీరంలో మేఘంకరం అనే గొప్ప నగరం ఉన్నది. దాని ప్రాకారాలు, గోపుర ద్వారాలు ఎంతో ఉన్నతమైనవి. అక్కడ పెద్ద విశాలమైనటువంటి ఆరామాలు ఉన్నాయి. బంగారపు స్తంభాలతో నిర్మించబడింది. ఆ నగరంలో శ్రీమంతులు, సుఖసంపన్నులు, శాంతచిత్తులు, సదాచారులైనటువంటి జితేంద్రియులు చాలామంది నివసిస్తున్నారు. చేతిలో శారంగ్ అంటే ధనువు ధరించి జగదీశ్వరుడైనటువంటి శ్రీ మహావిష్ణు విరాజమానుడై ఉన్నాడు ఆ నగరంలో. ఆయన పరబ్రహ్మ యొక్క సాకార రూపమైనటువంటి నయనార విందాలతో జగత్తుకి జీవన సౌఖ్యాన్ని ప్రసాదిస్తున్నాడు అతను. అక్కడ భగవంతుని ఆకారం వామనమూర్తి అవతారం. అది మేఘ సమానమైనటువంటి శ్యామాకృతితో ఉన్నటువంటి విగ్రహం.
వక్షస్థలంపై శ్రీవత్సం కౌస్తుభమణి యొక్క చిహ్నం స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది. కమలం వనమాల ఇంకా అనేక ఆభరణాలతో విభీషుడైనటువంటి వామనమూర్తి రత్నగర్భ అయినటువంటి సముద్రంలో ఉన్నాడు. మెరుపు నుండి రాలిపడినటువంటి మేఘ శకలమ అని అనిపించే విధంగా శోభిల్లుతూ పీతాంబరధారి అయి కాంతిమంతంగా విరాజిల్లుతున్నటువంటి మూర్తి విగ్రహం. అది వామనమూర్తిని దర్శించుకుంటేనే చాలు, జీవుడి యొక్క జన్మబంధాలన్నీ విముక్తమవుతాయి. ఆ నగరంలో ప్రసిద్ధి చెందింది మేఖలా తీర్థం. ఆ తీర్థంలో స్నానం చేసినటువంటి మానవులు శాశ్వతంగా వైకుంఠధామాన్ని చేరుకుంటారు. అక్కడే జగత్కరుణ కటాక్షమూర్తి అయినటువంటి నరసింహస్వామి యొక్క దర్శనం కూడా చేసుకుని మానవులు సప్తజన్మల పాపాల నుంచి విముక్తి పొందుతారు. ఈ మేఖలా తీర్థంలో గణేశ దర్శనం చేసుకున్న భక్తుడు దుస్తరమైనటువంటి విఘ్నాలను కూడా దాటేస్తాడు. అటువంటి మేఘంకర నగరంలో సునందుడనే బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు. ఆయన బ్రహ్మచర్యపరాయణుడు, మమత అహంకార రహితుడు, వేదశాస్త్ర ప్రవీణుడు, జితేంద్రియుడు, వాసుదేవ శరణాగతుడైనటువంటి శారంగ ధనుర్ధారి అయినటువంటి శ్రీ మహావిష్ణువు సమక్షంలో ప్రతిరోజు భగవద్గీత 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగాన్ని భక్తి శ్రద్ధలతో నిష్ఠగా పఠిస్తూ ఉండేవాడు. అందువల్ల ఆయన బ్రహ్మజ్ఞాని కాగలిగాడు. పరమానంద సందోహ పరిపూర్ణమైనటువంటి ఉత్తమ జ్ఞానమయ సమాధి ద్వారా ఆయన తన ఇంద్రియాలని అంతర్ముఖం చేసుకోవడం, వశపరుచుకోవడం చేత నిశ్చల స్థితిని పొందగలిగాడు. అతను ఎల్లప్పుడూ జీవన్ముక్తుడైనటువంటి యోగిలా ఉండేవాడు. ఒకసారి బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినటువంటి సమయంలో మహాయోగి అయినటువంటి సునందుడు గోదావరి తీరానికి యాత్రలకి బయలుదేరాడు. ఆయన విరజ, తారా, కపిల సంగమ, అష్ట కపిల ద్వార, నృసింహవనం, అంబికాపురి, కరస్థాన పురాది తీర్థాల్లో స్నానాలు చేస్తూ దైవ దర్శనం చేసుకుంటూ వివాహ మండపం అనే నగరానికి చేరుకున్నాడు. అక్కడ అతను ప్రతి ఇంటికి వెళ్ళి తాను ఉండడానికి చోటు అడిగాడు. వీలు కాదన్నారు. అలా గ్రామంలో అందరి గృహాలకి వెళ్ళి అడిగినా ఎవరూ చోటు ఇవ్వలేదు. చివరికి గ్రామాధికారి అయినటువంటి ఒక ధర్మసత్రం చూపించాడు. అతడు అక్కడ ఉన్న బాటసారులు అందరితో పాటు ఆ రాత్రి సత్రం లోపలే నిద్రపోయాడు. కానీ తెల్లవారి చూస్తే ఆయన ఒక్కడు మాత్రమే సత్రం బయట పడుకుని ఉన్నాడు. ఆయనకి అర్థం కాలేదు. లోపలికి వెళ్ళి చూశాడు. అక్కడ ఒక్కరూ లేరు. ఆయన వారిని వెతుకుతూ నగరంలో తిరుగుతూ ఉండగా గ్రామాధికారి కనిపించాడు. చూసిన తోడనే గ్రామాధికారి, అయ్యా, మీరు దీర్ఘాయుష్మంతులు, మీలో ఏదో ఒక లోకోత్తరమైనటువంటి దివ్యశక్తి ఉన్నది. మీ తోటి వాళ్ళంతమంది ఏమిటయ్యారు? మీరు ముందుగా సత్రం లోపలే పడుకున్నారు కదా, మరి తెల్లవారేసరికి బయటికి ఎలా వచ్చారు? మహాత్మా, మీలో ఏదో మంత్రశక్తి ఉన్నది. ఏ విద్యను ఆశ్రయించి మీరు దేవతల అనుగ్రహాన్ని పొందగలిగారు? ఈ అలౌకిక శక్తిని ఎలా సంపాదించారు? పుణ్యాత్మ, మహనీయ, దయచేసి మీరు గ్రామం విడిచి వెళ్ళకండి. నేను సర్వదా మీకు సేవ చేసుకుంటాను అన్నాడు గ్రామాధికారి. సునందుడు ఏమీ మాట్లాడలేదు. గ్రామాధికారి మొత్తం మీద సునందుడిని కొన్నాళ్ళ పాటు ఆ గ్రామంలో ఉండేలా ఒప్పించాడు. రాత్రి పగలు ఆయనకి భక్తితో సేవలు చేసుకుంటున్నాడు. 7-8 రోజులు గడిచాక గ్రామాధికారి సునందుని దగ్గరికి బోరుని ఏడుస్తూ వచ్చాడు. మహాత్మా, ఈ రాత్రి రాక్షసుడు నా కుమారుణ్ణి చంపి భక్షించాడు. నా కుమారుడు ఎంతో గుణవంతుడు, భక్తిపరుడు కూడా. నేనే భాగ్యహీనుడని అన్నాడు. గ్రామ పాలకుని మాటలు విని, అయ్యా, ఎక్కడ ఉన్నాడు ఆ రాక్షసుడు? అతడు నీ కుమారుణ్ణి భక్షించడమేమిటి? సంగతి మరింత కొంత వివరంగా చెప్పవా అని అన్నాడు. సునందుడు, ఓ బ్రహ్మజ్ఞాని, ఈ గ్రామంలో మహాభయంకరుడు నరమాంస భక్షకుడైనటువంటి రాక్షసుడున్నాడు. ప్రతిరోజు గ్రామం మీద పడి ఇష్టం వచ్చినట్లు ప్రజలను చంపి తింటూ ఉండేవాడు. ఒకరోజు గ్రామ ప్రజలంతా ధైర్యం చేసి వాడి వద్దకు వెళ్ళి, ఓ రాక్షసా, నువ్వు మనందరినీ రక్షించాలి. మేము నీ కోసం భుక్తి ఏర్పాటు చేస్తాం. నగరానికి దూరంగా ఒక సత్రం ఉన్నది కదా, దాంట్లో రాత్రిపూట బాటసారులు నిద్రిస్తూ ఉంటారు, వాళ్ళని భక్షిస్తూ ఉండు అని పరిపరి విధాల ప్రార్థిస్తే సత్రంలోకి బాటసారులను పంపే బాధ్యత కూడా గ్రామాధికారి పైన పెట్టారు. అది నా మీద పడింది. ఏమి చెయ్యాలి మరి? అందరి ప్రాణాలు రక్షించుకోవడం కోసం ఇదొకటే మార్గమని, పాపమైన తప్పదని ఒప్పుకున్నాను. మీరు కూడా ఆ రాత్రి ఇతర బాటసారులతో పాటుగా లోపల నిద్రించారు. రాక్షసుడు మిమ్మల్ని ఒక్కరినే విడిచిపెట్టి వాళ్ళందరినీ భక్షించాడన్నది నిజం. బ్రాహ్మణోత్తమ, మీలో ఏదో ఒక దివ్యశక్తి ఉన్నది, అది మీకే తెలుసు. ఇక
నిన్న నా కుమారుడు కోసం వాడి మిత్రుడు ఒకడు దూరదేశం నుండి వచ్చాడు. అతడు నా కుమారుడిని అత్యంత ప్రియమిత్రుడని నాకు తెలియదు. నేను వాడిని మామూలు బాటసారిగా తలంచి రాత్రిపూట సత్రంలో నిద్రించమని చెప్పాను. కానీ ఈ విషయం తెలిసి తన మిత్రుడిని ఇంటికి తీసుకుని రావాలని నా కుమారుడు నాకు చెప్పకుండా రాత్రి వేళ సత్రంలో ప్రవేశించాడు. అంతే, ఇక తిరిగి రాలేదు. నా కుమారుడిని కూడా వాడు చంపి తినేశాడు. మేము ఉదయమే రాక్షసుని దగ్గరికి వెళ్ళి, ఓరి దుర్మార్గుడ, నా పుత్రుని కూడా చంపి తిన్నావు కదరా, నీ కడుపున ఉన్న నా కొడుకును కూడా బ్రతికే మార్గం ఏదైనా ఉంటే చెప్పరా తండ్రి అని ప్రార్థించాను. వాడొక చిరునవ్వు నవ్వి విసిరి, గ్రామపాలక, ధర్మశాలలో ప్రవేశించిన వాడిని చంపి తినడమే నా పని. వాడెవడైనా నాకు ఒకటే. అయినవాడు నీ కొడుకున్న సంగతి కూడా నాకు తెలియదు. వాడు తిరిగి జీవించే విధానం బ్రహ్మగారే స్వయంగా వారి నుదుట వ్రాసి ఉన్నారు. ఏ బ్రాహ్మణుడు సర్వదా నియమనిష్టలతో భగవద్గీత 11వ అధ్యాయం పఠిస్తూ ఉంటాడో వాడికి ముక్తి లభిస్తుంది. అటువంటి వాడు నా వల్ల చనిపోయినా పునర్జీవితుడవుతాడు. ఇక్కడ ఎవరో బ్రాహ్మడు ఒకనాటి రాత్రి నిద్రపోయాడు. ఆయన గీత 11వ అధ్యాయాన్ని నిరంతరం చదివే మహానుభావుడు. అందుకే నేను ఆ రోజు అతన్ని వేరు చేసి తతిమా వాళ్ళని వేరుకుని తిన్నాను. అయినా ఈ అధ్యాయాన్ని మళ్ళా 7 సార్లు చదివి జలాన్ని అభిమంత్రించి నా మీద చల్లినట్లయితే నిస్సందేహంగా నాకు శాప విముక్తి లభిస్తుంది. నీ కుమారుడు కూడా బతికి బయటపడతాడు అని తన వృత్తాంతాన్ని చెప్పాడు. అయ్యా, అందుకే నేను మీ వద్దకు వచ్చాను. దయచేసి నాకు పుత్రభిక్ష ప్రసాదించండి అని సునందుడిని ప్రార్థించాడు. అంతటా సునందుడు రాత్రివేళ సత్రంలో నిద్రించేవాడిని చంపితేనే ఆ రాక్షసుడు ఏం పాపం చేశాడు, ఏం శాపం పొందాడు అనే విషయం చెప్పగలవా అని అడిగాడు గ్రామాధికారిని. విప్రోత్తమ, ఒకప్పుడు ఈ గ్రామంలో వ్యవసాయం చేసుకునే బ్రాహ్మణకు ఒకడు ఆయన ఉండేవాడు. ఒకనాడు ఒక ఆయన కోతకు వచ్చిన పంటను రక్షించుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఇంతలో ఎక్కడి నుంచో ఒక పెద్ద భయంకరమైనటువంటి రాబందు వచ్చి అమాంతంగా ఒక బాటసారిని చంపి పొట్టించి తినేస్తోంది. ఆ రైతు చూస్తూ నిలబడ్డాడు తప్ప దాన్ని అదిలించి వాడిని రక్షించలేదు. ఆ సమయానికి ఒక మహాతపస్వి అక్కడికి వచ్చాడు. ఆయన్ని చూస్తే ఆ బాటసారిని రక్షించగలవాని వలె, తిరిగి బ్రతికించగలవాని వలె ఉన్నా రాబందు అప్పటికే బాటసారిని తినేసి ఆకాశానికి ఎగిరిపోయింది. ఆ తపస్వి ఆ రైతును చూసి చాలా కోపం వచ్చింది. ఓరి మూర్ఖుడా, నిన్ను చూడాలంటేనే అసహ్యం కలుగుతున్నది. నీ వంటి కఠినాత్ముడు, నిర్దయుడు ఎక్కడా ఉండడు. ఎదుటివాడికి ఆపద వచ్చినప్పుడు ముఖం చాటు వేసుకుని కేవలం తన స్వార్థమే చూసుకుని నీలాంటి వాడు బ్రతికి ఉండటం వృధా. దొంగలు, కోరలు గల జంతువులు, సర్పాలు, శత్రువులు, అగ్ని, విషం, జలం, రాబందులు, భూతపేతాళులు ఇలాంటి వాటి వల్ల ఆపదలో చిక్కుకున్న వారిని, ప్రాణరక్షణ కోసం అలమటిస్తున్న వారిని శక్తి ఉండి కూడా చూస్తూ రక్షించలేని దౌర్భాగ్యుడికి ఆ ప్రాణిని చంపే పాపమే నీకు లభిస్తుంది. శక్తిశాలి అయినప్పటికీ దొంగ చేతికి చిక్కిన బ్రాహ్మణ్ణి రక్షించలేని వ్యక్తి ఘోర నరకాలను అనుభవించి తోడేలై జన్మిస్తాడు. అడవిలో కానీ మరెక్కడా కానీ గద్దలు, రాబందులు నోటికి చిక్కిన ప్రాణిని రక్షించడానికి వాటిని బెదిరించి హడలగొట్టి తరిమివేసే ప్రయత్నం చేసిన వారికి ఉత్తమ గతులు కలుగుతాయి. ఆవులను రక్షించే యత్నంలో ఎవడు పెద్ద పులులను, బిల్లులను వేటకి వచ్చిన రాజులు మొదలైన వారి చేతిలో మరణిస్తాడో వాడికి యోగీశ్వరుడు కూడా లభ్యం కాని మహావిష్ణువు యొక్క సన్నిధి అవశ్యం చేకూరుతుంది అని అంటారు. అశ్వమేధ యాగాలు 100 వాజపేయి యాగాలు చేసిన పుణ్యం, శరణాగతులను ఆపదలో చిక్కుకున్న వారిని రక్షించిన పుణ్యంలో 16 వంతు కూడా సాటి కాదు. దీనులు, భయభీతులైన వారి పట్ల ఉపేక్ష చేసిన మహాత్ముడికి కుంభీపాక నరకం తప్పదని పురాణాలు ఘోషిస్తున్నాయి. నీవు ఆ రాబందుని తరిమి బాటసారిని రక్షించలేకపోయావు. సమర్థుడు అయి ఉండవు కూడా. అందుచేత నువ్వు నిర్దయ వ్యక్తమవుతున్నది. నువ్వు రాక్షసుడివై పుట్టుదువుగాక అని శపించాడు. అంతట రైతు మహాత్మా, నేను ఇక్కడే ఉన్న మాట నిజమే, కానీ నా దృష్టి అంతా పంటను రక్షించుకోవడం మీదే కేంద్రీకరించాను. అందుచేత దగ్గరలోని ఈ సంఘటన జరుగుతున్నా పట్టించుకోలేకపోయాను. దీనుడునైన నన్ను దయతో అనుగ్రహించండి అని వేడుకుంటే, ఏ పుణ్యాత్ముడు ప్రతిరోజు భగవద్గీత 11వ అధ్యాయాన్ని జపిస్తూ ఉంటాడో అతడు అభిమంత్రించిన జలం నీపైన చల్లితే అప్పుడు నీకు శాప విమోచనం జరుగుతుంది అని ఆయన శాపవసానం అనుగ్రహించి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఆ రైతు రాక్షసుడయ్యాడు. అందుచేత ద్విజోత్తమ, మీరు దయచేసి 11వ అధ్యాయం పఠన పుణ్య జలాన్ని ఆ రాక్షసుడి మీద చల్లండి అని ప్రార్థించాడు గ్రామపాలకుడు.
అతని ప్రార్థనతో సునందుని హృదయం దయా పరిపూర్ణమైంది. ఆయన అలాగే అని చెప్పి రాక్షసుడు ఉన్న చోటికి వెళ్ళాడు. వెంటనే విశ్వరూప దర్శన యోగాన్ని జపించి అభిమంత్రిత జలాన్ని రాక్షసుడిపై జల్లి రాక్షసుని శాప విమోచనం కలిగి వాడు రాక్షస దేహాన్ని విడిచిపెట్టి శంఖచక్రాల చతుర్భుజాలు కలిగిన దివ్య రూపాన్ని ధరించాడు. రాక్షస జన్మలో అతడు ఎంతమంది బాటసారులను చంపాడో వారంతా కూడా శంకుచక్రధర గదాధరుడై పునరుజ్జీవనం పొందారు. వాళ్ళంతా కలిపి ఒక దివ్య విమానాన్ని అధిరోహించి వెళ్ళబోతున్నారు. అప్పుడు గ్రామపాలకుడు కంగారు పడుతూ, అయ్యా, నా కుమారుని సంగతి ఏమి? వీరిలో నా కుమారుడు ఉన్నాడా? చూపించండి అని అడిగాడు. అప్పుడు ఆ దివ్యాత్ముడు కూడా, చూడు, తమాల వృక్షంలా శ్యామల వర్ణం కలిగి చతుర్భుజాలతో మణిమాణిక్య మకుటాదులతో పద్మనేత్రుడై స్నిగ్ధ స్వరూపధారి అయి చేతిలో కమలాన్ని ధరించి ఉన్నాడే అతన్ని చూడు, దివ్య విమానాన్ని అధిరోహించి దేవత్వాన్ని పొందిన నీ కొడుకు అడుగో అతడే అని చూపించాడు. ఆ రూపాన్ని చూసిన గ్రామపాలకుని ఆనందానికి అవధులు లేవు. అలాగే తన ఇంటికి తీసుకుని వెళ్ళాలని తలచి రమ్మన్నాడు. కానీ కొడుకు మందహాసం చేసి, తండ్రి, నీవెన్నోసార్లు నాకు కొడుకుగా జన్మించావు, కానీ నేను నీకు కొడుకుగా పుట్టడం ఇది మొదటిసారి. నా అదృష్టవశాన నేను దైవత్వాన్ని పొందాను. ఈ బ్రాహ్మణోత్తముడి తాలూకు అనుగ్రహ ప్రసాదం వల్ల నేను వైకుంఠధామాన్ని నిశాచరికి కూడా 11వ అధ్యాయ మహత్యం వలన చతుర్భుజ అవతారం ప్రాప్తించింది. ఆ ఫలితంగానే మేమందరం కూడా ఇప్పుడు వైకుంఠానికి వెళ్ళిపోతున్నాం. అందుచేత నువ్వు కూడా పుణ్యాత్ముడైనటువంటి ఈ విప్రోత్తముని వలన 11వ అధ్యాయం అభ్యసించి జపించు. నీకు ఇటువంటి ఉత్తమగతి ప్రాప్తిస్తుంది. తండ్రి, మానవులకి సాధుపురుష సమాగమం దుర్లభం, కానీ నీకు అటువంటి మహాత్ముడు లభించాడు. నీ అభీష్టాన్ని సిద్ధింపచేసుకో. ధనం, భోగం, దానం, యజ్ఞం, తపస్సు, పూర్వకర్మలు, ఇన్ని మాటలెందుకు? విశ్వరూప సందర్శన యోగాధ్యాయ పఠనం శ్రవణం చాలును. సర్వశుభాలు లభిస్తాయి. పూర్ణానందమయ స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణుడు కురుక్షేత్రంలో తన మిత్రుడు అర్జునుడికిచ్చిన అమృతమయ సందేశంలో భాగమే ఇది. అదే శ్రీ మహావిష్ణువు యొక్క పరమతాత్విక రూపం. నువ్వు దానిని స్మరించు. ఇది మోక్షప్రాప్తికి పరమరసాయనం. మానవుడు సంసార భయ విముక్తుడు కావాలంటే, వారి ఆదివ్యాధులు నశించాలంటే, జన్మాంతర దుఃఖాలన్నీ సమూలంగా నశించాలంటే భగవద్గీత 11వ అధ్యాయం తప్ప మార్గాంతరం లేదు. దానిని అభ్యసించు. అనంతరం వారంతా వైకుంఠధామం చేరుకున్నారు. గ్రామపాలకుడు సునందుడును ఆశ్రయించి 11వ అధ్యాయం నేర్చుకుని జపించాడు. కొంతకాలానికి వాళ్ళిద్దరూ కూడా మోక్షం పొంది విష్ణు సన్నిధికి చేరుకున్నారు. అందుచేత పార్వతి 11వ అధ్యాయ మహత్యాన్ని గురించి వివరించే కథ అనేక కథల్లో ఒక కథను మాత్రమే నీకు నేను వివరించాను. ఇది విన్నంత మాత్రానే మహాపాతకాలన్నీ నశించిపోతాయని గ్రహించు అన్నాడు మహేశ్వరుడు. ఇది భగవద్గీత 11వ అధ్యాయం తాలూకా ఫలశ్రుతి మహత్యం. దీనిని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, పరమశివుడు పార్వతీదేవికి వివరించారు. అయ్యా, హరే కృష్ణ. హరే